ద్వాదశి రోజున సాలగ్రామ దానం మహిమ గురించి తెలుసుకుందాము. ఇది కార్తీక పురాణంలో 12వ కథ అన్నమాట. కార్తీక మాసంలో ఒక రోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకొని కనిపిస్తుంది. కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది. కార్తీక శని త్రయోదశి అయితే 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, ఇంకా ఏకాదశి అయితే 1,000,000 రెట్లు ఫలితం. అలాగే ద్వాదశి అయితే అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము అని చెబుతాడు. ఆ రోజున ఆవు దూడలను ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని చెబుతారు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయాలి. ఆ విధంగా చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా పీసినారి. ఊళ్ళో వాళ్ళకి అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు. ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికి ఎలాంటి సాయం చేయడు. దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళలో చాలా మంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వారే గనుక ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు. దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళతాడు. ఉన్న పలంగా తన డబ్బు చెల్లించమని, లేదంటూ ఊరుకునేదే లేదంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకు లేదని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. కొంత గడువు ఇమ్మని కూడా కోరుతాడు. ఇంతకాలం ఆగడమే ఎక్కువని, ఇంక నిరీక్షించడం తన వలన కాదని మర్యాదగా డబ్బులు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుబడతాడు. ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరిస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతకు లోనవుతాడు. కొంత సమయం ఇస్తే అనా పైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు. అయినా వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణుచుకోలేక కొడుతాడు. ఊహించని ఆయన దెబ్బకి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు. బ్రాహ్మణుడు తన దెబ్బలకి చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు. ఆ సంఘటనను ఎవరైనా చూశారేమోనని అటు ఇటు చూస్తాడు. ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడుతూనే చాలా కాలం గడుపుతాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ వైశ్యుడు చనిపోతాడు. వ్యాపారం పేరుతో ఎంతో మందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమలోకానికి తీసుకుని వెళ్తారు. యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలా చేయమని ఆదేశిస్తాడు. దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన, బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడినే కాదు కదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు. ఆ యువకుడు తండ్రి వల్లే కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు. దైవ కార్యాలు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు, చెరువులు తవ్విస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు. ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా, ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి ధర్మవీరుడి ఇంటికి ఒక రోజున నారద మహర్షి వస్తాడు. సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావడం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని,
చేశానని, తన జన్మ ధన్యమైందని అంటాడు. నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మిక పరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెబుతాడు. కార్తీక మాసంలో స్నాన, దాన, జప, దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాలను గురించి వివరిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయమని, ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు. కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని, నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు. తాను ఎన్నో దాన ధర్మాలు చేశానని, అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయట పడేయలేకపోయినప్పుడు కేవలం ఒక రాయిని దానం ఇవ్వడం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు. ఒక రాయిని దానం చేయడం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవడం లేదని అంటాడు. మనం ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని, ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు. అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెబుతాడు. సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడటం తాను చెబుతున్నా వినిపించుకోకపోవడంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నారద మహర్షి అంతటి వాడు చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడటం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోకి చేరిపోతుంది. ఫలితంగా ధర్మవీరుడు పులిగా, కోతిగా, ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట శ్రీగా జన్మించి వైదవ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను తొలగించడం కోసం, ఉత్తమ జన్మలు కలగడం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు. ఆ పుణ్య విశేషం వలన తన 23వ జన్మలో ధర్మవీరుడు నియమ నిష్టలెరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పూర్వ జన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన సాలగ్రామ దానం చేస్తాడు. ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. అప్పటి వరకు నరకలోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన వైశ్యుడు అందులో నుంచి బయటపడతాడు. తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకి వెళ్ళిపోతాడు. కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ఠ మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. అసలు మనకి చాలా మందికి సాలగ్రామం అంటే ఎలా ఉంటుంది, సాలగ్రామం దానం ఇయ్యాలి అంటే ఏవి ఇవ్వాలో కూడా మనకి చాలా మందికి ఐడియా ఉండదు. సాలగ్రామం అనేవి నున్నగా రాయిలాగా ఉంటాయి, నునుపుగా ఉంటాయి, గుండ్రంగా లేదా ఇతర ఆకృతుల్లో కూడా ఉండవచ్చు. ఇవి కొన్ని శిలల్లో సహజంగానే చక్రాలు వంటి గుర్తులుంటాయి. శాలిగ్రామాన్ని విష్ణువు రూపంగా భావించి పూజ చేస్తారు. మన హిందూ ధర్మంలో ఇది చాలా పవిత్రమైన రాయిగా పరిగణించబడుతుంది. దీనిని పూజించడం వలన విష్ణు అనుగ్రహం లభిస్తుందని మన నమ్మకం. ఈ శాలిగ్రామాలు నేపాల్లోని గండకీ నది ఉపనది అయిన కాళీ గండకీ నదిలో దొరుకుతాయి. ఈ శాలిగ్రామ శిలలకు ప్రత్యేకంగా ఆవాహన పూజ చేయనవసరం లేదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణు ఎల్లప్పుడూ అందులోనే ఉంటాడని మన నమ్మకం. ఇవి నదీ తీరాల్లో, నది ఒడ్డున మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు ఒకదానితో మరొకటి తగిలి కాలక్రమేణా ఇలా నునుపుగా మారి మనకెంతో ఆకర్షణీయంగా అగుపిస్తాయి. ఆకర్షణీయంగా అగుపించే నున్నటి రాళ్ళన్నీ కూడా సాలగ్రామాలు కావు. గండకీ నదిలో దొరికే ఒక ప్రత్యేకమైన శిలలను సాలగ్రామాలుగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వీటిని పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చేయడం మొదలు పెట్టాక ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు జరుగుతూనే ఉండాలి. అలా ఎప్పుడు పూజలు జరుగుతుంటే చాలా మంచిది, అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజలు ధనాత్మక శక్తిని వీటికి బాగా అంటుకొని అవి ఉన్న చోట అంతా శుభమే జరుగుతుంది. ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలు కొనసాగించలేకపోతే అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకుపోయి రుణాత్మక శక్తి వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతూ ఉంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తామో వాటినే ఎల్లప్పుడూ సమర్పిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు పాయసం
నైవేద్యం పెట్టడం మొదలు పెడితే అది ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే మ్యాక్సిమం చాలామంది ఇవి పూజా రూమ్లో పెట్టుకుంటే నీటిని ఎక్కువగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ సాలగ్రామాలకి. నాకు తెలిసిన ప్రకారం అంటే నేను విన్న కథలు అండ్ నేను చదివిన కథనాల ప్రకారం ఇలా అనమాట. ఇంకా వేరే వేరే కూడా ఉండొచ్చు, వాటి గురించి ప్రత్యేకతలు ఇంకా లేదంటే వేరే కథనాలు కూడా ఏదైనా కూడా ఉండొచ్చు. నేను విన్న ప్రకారం అయితే ఇలా అనమాట ఈ సాలగ్రామాల గురించి. సాలగ్రామాల పిక్స్ కూడా పెట్టాను కదా, చూసారు కదా, అలాగే ఉంటాయి. ఇవి మీకు దొరికితే మీరు చక్కగా పూజా గదిలో పెట్టుకుని మంచిగా పూజించుకోవచ్చు.